వచ్చి సెపరేట్ చేస్తా ఉన్నా. ఇది రొయ్యలు సెపరేట్ చేశాను, ఇంకా కొంచెం రొయ్యలు ఉంది. ఇదన్నీ మొత్తంగా సెపరేట్ చేసినాక ఇది వేసి నేను ఇది బాగా సాఫ్ట్ చేసేస్తా. తర్వాత వచ్చి మీకు ఎంత ఉప్పు కావాలని చేసుకోవచ్చు. ఎప్పుడైనా కల్లుప్పు యూస్ చేయాలి. కల్లుప్పు యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వచ్చి మీకు ఎంత కావాలో అంత వేయండి, ఎందుకంటే చాలా వేస్తాం అది తినమాడదు. నేను ఇంత తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చి ఇది గోంగూరలో కలిపేసి మొత్తంగా కలిపేసి కల్లుప్పు బాగా డిజాల్వ్ అయినాక ఈ రొయ్యలు వచ్చి దీంట్లో వేసి మిక్స్ చేసేస్తే రెడీ అయిపోయింది. తర్వాత తాలింపు వేసేయాలి. తాలింపులో ఫస్ట్ రొయ్యలు వేస్తే రొయ్యలు గట్టి పడతాయి. గోంగూరలో వేసే కన్నా ముందు తాలింపులో వేస్తే రొయ్యలు ఆ నూనెలో వేగి టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొన్ని ఉంటే కూడా వదిలేయచ్చు, మెదిపితే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నీకు ఎంత కుదురుతుందో అంత తీయి, లేదంటే దాన్ని ఉప్పేసి మెదిపేసినా కూడా బాగుంటుంది. ఇది వచ్చి ఇగురు రొయ్యలు వచ్చి కొంచెం రుగానికి ఇగురు, వాటికి వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ, తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ రొయ్యలు వేసా. ఆ తర్వాత కొంచెం కారం వేసి వాటర్ వేసాక ఇదిగో మసాలా అండి, ధనియాలు మిరియాలు గసగసాలు ఇవన్నీ మిక్స్ చేసి వేసి కొత్తిమీర వస్తానండి. కొంచెం రసం ఉంది, పిల్లలు వాళ్ళకి ఇష్టమైంది. ఒక్కడేమో ఇగురు అంటాడు, ఈమెమో ఫేవరెట్ గోంగూర రొయ్యలు, ఈమె వండుతుంది. నేను వచ్చి గైడెన్స్ అనమాట పిల్లలకి చిన్న చిన్న వంటలు అండి. మా పెద్దమ్మాయికి నేను చెప్పించాను, ఛాన్సార్లు చెప్పిన ఇంకా ఎలా వండాలని అడుగుతూ ఉంటుంది. దానికోసం పిల్లలకి వంట నేర్పించాలండి, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్కసారి ఏ వారిని వెళ్ళాల్సి వస్తుందండి, అక్కడ ఉండి వండుకోవాల్సి వస్తుంది. అప్పుడు వంటలు రాలేదని కంగారు పడే కన్నా చిన్నప్పుడు అండి 10 ఏళ్ల వయసు నుంచి ఏదో ఒకటి చిన్న పొయ్యి కాడ చిన్న హెల్ప్ అన్నా తీసుకుంటూ ఉంటే వాళ్ళు కళ్ళతోనే చూస్తారు. కనీసం మా మనవరాలకి ఏదో 2 రోజులు నా వల్ల ఏం చూపిస్తారు.